హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఎగ్ పుల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్ పుల్స్కి కావాల్సినవి ఉడకపెట్టిన ఎగ్స్, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు. చింతపండుని నానబెట్టుకోవాలి. పులుసులోకి చింతపండు రసం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో ఉడకబెట్టిన ఎగ్స్ చేయడం వల్ల పులుసులో ఎగ్స్ వేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అన్ని ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు మెంతి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం వేసుకొని కలుపుకొని వెంటనే చింతపండు రసాన్ని పోసుకోవాలి. అందులో ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి 1 స్పూన్, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్కి చిన్న చిన్న కాట్లు పెట్టుకొని పులుసులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎగ్స్లోకి ఆ పులుసు పోయి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ పులుసులో వేసుకున్నాక అందులో కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. పులుసు చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, తెలంగాణ స్టైల్ ఎగ్ పుల్స్. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.